ఇదే అంశంపై మాట్లాడటానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. సార్, ఖమేనీ మరణంతో ఇరాన్ బలహీనపడిందా లేక మరింత కఠిన వైఖరికి వెళ్ళిందా? ఒక మాటలో చెప్పాలంటే ఖమేనీ వెళ్ళారు. కానీ ఖమేనీ నిర్మించిన సామ్రాజ్యం నిలబడ్డది. నిజంగా అయితే ఒక ఖమేనీ మరణిస్తే ఇరాన్ మరణిస్తుందని అందరూ ఆశించారు, అందరూ అనుకున్నారు పాపం. కానీ అలా కాదు. ఖమేనీ యొక్క సామ్రాజ్యము, ఖమేనీ యొక్క ఇవి అన్నీ కూడా నిలబడ్డాయి, గట్టిగా నిలబడ్డాయి. అందుకే ఇప్పుడు ఖమేనీ యొక్క అంత్యక్రియల తర్వాత ఈ ప్రశ్నలు, మీరు ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలు అన్నీ కూడా మొత్తం ప్రపంచం మైండ్లో చేసింది. నిజంగా ఖమేనీ ఎక్కడ బలహీనపడ్డది? ఖమేనీ ఇరాన్ ఎక్కడ బలహీనపడ్డది? ఇరాన్ మరింత బలపడ్డదా ఆయన చనిపోతే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు అంత బలంగా ఉన్నాయి. మీరు కనుక అంత్యక్రియల యొక్క చివరి దృశ్యాన్ని చూసినట్టయితే లక్షలాది మంది ప్రజలు ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంటే ప్రజలు దూరం అయిపోయారు ఖమేనీకి, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, రోడ్లపైకి వచ్చారు, అనేక ఉద్యమాలు చేశారు, అక్కడ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి యుద్ధానికి ముందు ఆ పరిస్థితి ఉండేది. నిజంగా అయితే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చే స్థితిలో ఉండేది. కానీ అమెరికా దాడుల తర్వాత, ముఖ్యంగా ఖమేనీ మరణం తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు అంటే ఖమేనీ ప్రభుత్వానికి దగ్గరయ్యారు. ఖమేనీ లేకుండానే నిలబడ్డ ప్రభుత్వం ఏదైతుందో దానికి మరింత దగ్గరయ్యారు. వాళ్ళు ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఖమేనీని, ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రేమిస్తున్నారు. ప్రజలు నిలబడ్డారు ప్రభుత్వంతో. ఇది ఆయన మరణం తర్వాత కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దృశ్యం. అలాగే 100 దేశాలు అక్కడికి వచ్చేసాయి, ఆయనను ప్రతినిధులు అక్కడికి వచ్చేసారు. అంటే అర్థమైంది, ఇరాన్ ఒంటరి అయింది అని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. కాలేదు, అలా ఒంటరి కాలేదు. ప్రపంచమే ఇరాన్తో నిలబడ్డది అనేటువంటి ఒక దృశ్యం కనపడ్డది. పైగా పెద్ద దేశాలు, బలమైన దేశాలు, రష్యా, చైనా, అన్ని దేశాల ప్రతినిధులు అక్కడ వచ్చి నిలబడ్డారు. దాంతో ఒంటరి కాలేదు ఇరాన్ అనేటువంటి ఒక దృశ్యం మనకు కనపడ్డది. పొలిటికల్ మైలేజ్ ఇప్పుడు ఇరాన్కు లేదు అనుకున్నారు, ఇప్పుడు ఇరాన్కే పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది. యుద్ధం తర్వాత అమెరికాకు పొలిటికల్ మైలేజ్ తగ్గింది. ఇది మూడో అంశం. అలాగే అమెరికా చెప్పినటువంటి రిజీమ్ చేంజ్, యుద్ధంతో అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మేము, కనుక ప్రజా ప్రభుత్వాన్ని నిలబెడతాం అంటే అర్థమైంది అంటే అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని నిలబెడతాం అని ధీరాలు పలికినటువంటి అమెరికా యొక్క ఏదైతే ప్రకటన ఉందో అది నెరవేరలేదు. కనుక రిజీమ్ చేంజ్ అనేది అక్కడ జరగలేదు. ఇలా చెప్తూ పోతుంటే విజయం ఎవరు సాధించారు యుద్ధం అంటే అమెరికానా ఇరానా అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇరాన్ విజయం సాధించిందేమో అని అనిపించింది. అంటే శాంతి చర్చల తర్వాత ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలు. కనుక ఇదంతా కూడా ఫలితం మాత్రం ఇరాన్కు అనుకూలంగా వచ్చింది. అందుకే ఇప్పుడు అమెరికా చాలా కష్టాల్లో పడిపోయింది. కనుక యుద్ధానికి ముందు ఏ సమస్య లేని హర్ముజ్ జలసంధి, యుద్ధం తర్వాత ఏమైంది, హర్ముజ్ జలసంధి ఒక సమస్యగా మారింది కొత్తగా. కనుక ఒప్పందాలో ఇప్పుడు చర్చకు వస్తున్న మొదటి అంశం ఏంటంటే హర్ముజ్ జలసంధి. కనుక వ్యూహంలో ఇరాన్ విజయం సాధించింది. హర్ముజ్ జలసంధి వాజ్ నాట్ అన్ ఇష్యూ బిఫోర్ ది వార్. నౌ దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించింది, ఆయిల్ సప్లై ఆగిపోయింది అక్కడ. కనుక పీక పిసిగినట్టుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ తన చేతిలోకి తీసుకున్నది. దాంతో ప్రపంచమే అతలాకుతలమైంది. కనుక చమురు ధరలు పెరిగిపోయినాయి. అమెరికా పైన అందరి కోపం పెరిగిపోయింది. కనుక అమెరికా ఏం మాట్లాడాల్సి వచ్చేసింది ఇప్పుడు అంటే, అయ్యా హర్ముజ్ జలసంధిని వదిలేయండి కాస్త, అది ఇంటర్నేషనల్ వాటర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇరాన్ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని చేతిలోకి తీసుకున్నది, వెపనైజేషన్ అని అంటాం. హర్ముజ్ జలసంధి ఒక ఆయుధంగా మారిపోయింది
ఇరాన్కు. యుద్ధానికి ముందు ఈ ఆలోచన లేదు ఇరాన్కు. యుద్ధం తర్వాత వచ్చిన కొత్త ఆలోచన అంటే ప్రపంచాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది హర్ముజ్ జలసంధి అనేటువంటి ఒక అస్త్రము ఇరాన్ తన చేతిలోకి తీసుకున్నది. సో ఇలాంటివన్నీ విషయాలు చూస్తే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి మరింత యుద్ధం తర్వాత. యుద్ధానికి ముందు తాము సేఫ్ అని అనుకున్నారు. తమ దగ్గర అమెరికా స్థావరాలను ఉంచుకున్నారు వాళ్ళు. ఈ అమెరికా స్థావరాలు లేకపోతే మా మీద ఈ దాడి జరిగేది కాదు కదా, ఎందుకు ఈ అమెరికా మా దగ్గర ఉండి తన స్థావరాలను పెట్టుకొని దీనివల్ల మాకు సమస్య వచ్చింది అని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు వాటి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? తన యొక్క మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలు దేన్ని కూడా కాపాడలేకపోయింది అమెరికా. సో అందుకే నేను అంటున్నాను, ఇదంతా కూడా మీరు అన్నట్టు జియో పాలిటిక్స్ మారబోతున్నాయి. అమెరికా ఒత్తిడిలోకి వచ్చింది. అందుకే శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా వెనకాల వ్యూహాత్మకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇరాన్ తన వీటితోటి మిసైల్స్ తోటి వీటితోటి అమెరికా స్థావరాల పైన దాడి చేస్తూనే ఉంది. అమెరికా కూడా ఇరాన్ యొక్క కీలకమైన పోర్టు పైన వీటిపైన దాడులు చేస్తా ఉంది. కనుక యుద్ధం ఎక్కడ ఆగింది? అసలు యుద్ధం ఆగనే లేదు. ఇప్పుడు అమెరికా కోపం వచ్చేసి ప్రకటన చేసేసింది డైరెక్ట్ గా, యుద్ధం ఆపేదే లేదు, నో మోర్ శాంతి చర్చలు అనే స్థితికి వచ్చేసిందమ్మా. అందుకే స్క్వైర్ 1కి వచ్చేసింది. గేమ్ అంతా కూడా ఎక్కడి వరకు వచ్చేసింది అంటే మళ్ళా మొదటి గడి దగ్గరికి వచ్చేసింది. ఇది మన ముందున్నటువంటి దృశ్యాన్ని.